ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మళ్ళీ ఖుషీ చేస్తున్నారు. ఇన్నాళ్ళు రాజకీయాల కారణంగా సినిమా షూటింగ్లను పక్కన పెట్టిన ఆయన ఇప్పుడు వరుసగా కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్ పూర్తి కాగా త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారు. అలానే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓజీ మూవీలో కూడా తన షార్ట్ షూటింగ్ని ఫినిష్ చేశారు. ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇన్ని రోజులు మిగిలిన సినిమాల గురించి ఒక అప్డేట్ అయినా ఇచ్చారు, కానీ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు. దాంతో సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. కానీ వాటికి చెక్ పెడుతూ మూవీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు పవన్. కాగా ఈ 3 సినిమాలు ఫినిష్ అయిన తర్వాత పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అవుతారని భావించారు. కానీ పవర్ స్టార్ ఆయన అభిమానులకు మరో తీపి కబురు అందించనున్నట్టు టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మూవీ సర్కిల్స్లో నడుస్తున్న ట్రాక్ ప్రకారం పవన్ కళ్యాణ్ మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఫుల్ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమిళ దర్శక నటుడు సముద్రకని దర్శకత్వంలో బ్రో అనే సినిమా చేశారు. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రానికి రీమేక్గా వచ్చింది ఈ మూవీ. మా అల్లుళ్ళు పవన్, సాయి ధరమ్ తేజ్ ఆ మూవీలో కలిసి నటించారు. ఇప్పుడు మళ్ళీ సముద్రకని డైరెక్షన్లోనే మరో సినిమా చేసేందుకు పవన్ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు పవన్ నటించిన చిత్రాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. భారీ బడ్జెట్తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తర్వాత ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. దాదాపు 13 సార్లు ఈ మూవీ రిలీజ్ వాయిదా వేయగా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటించగా కీరవాణి ఈ సంగీతం అందించారు.